మా ప్రియమైన తండ్రి, నీ కృపగల నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీ దాసుడు, నీ దాసురాలు అంకిత్ శ్రేష్ఠ ఆయన మరి అమెరికా దేశమునకు ప్రయాణమై వెళ్ళబోతున్నారు. ఇక్కడ నుండి రాజమండ్రి నుండి హైదరాబాదు, అక్కడ నుండి డల్లాస్ టెక్సస్ వెళుతున్నారు. ప్రభువా, నీ బిడ్డలను నీవు పిలుచుకున్నావు, నువ్వు ఏర్పరచుకున్నావు. యూత్ సెంటర్లో వాడుకుంటూ, నాయన దేశంలో అనేక ప్రాంతాల్లో వాడుకుంటూ మరలా నీ బిడ్డలను విదేశాలకు తీసుకువెళుతున్నందుకు వందనాలు. నీ బిడ్డల పట్ల నీకున్న ప్రణాళికను నువ్వు నెరవేరుస్తున్నందుకు వందనాలు. నీవిచ్చిన వాగ్దానం, నీవిచ్చిన మాట ఎప్పుడు కూడా నువ్వు నిలుపుకొని నీ బిడ్డల పట్ల నీ కృపను చూపిస్తున్నావు. ఇద్దరిని జతపరిచిన దేవా, ఇప్పుడు నీ బిడ్డలు అమెరికా దేశానికి వెళుతుండగా నీ కృప దయచేయండి. మీరు బయలుదేరిన సమయం మొదలుకొని అక్కడికి చేరు వరకు నువ్వు తోడుగా ఉండండి. ప్రతి ప్రయాణంలో నువ్వు తోడుగా ఉండండి. అక్కడ నాయన నీ బిడ్డలు అనేక చోట్ల నీ పరిచర్య చేయబోతున్నారు, నీ వాక్యం అందించబోతున్నారు. వారు వెళుతున్న ప్రతి సంఘములో నీ బిడ్డలను నిలవ పెట్టుకొని వాడుకోండి. ఘనమైన కార్యాలు వారి ద్వారా జరిగించండి, అద్భుతాలు జరిగించండి. నీ బిడ్డలను సమృద్ధి అయిన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపండి నాయన. ఏ ఉద్దేశంతో వెళుతున్నారో ఆ ఉద్దేశం యావత్తు నెరవేర్చుకొని మరలా 3 వారాల్లో తిరిగి దేశానికి నాయన కాకినాడకు క్షేమంగా తీసుకురండి. నీ బిడ్డలను ఆశీర్వదించి నడిపించండి. వారి శరీరాల్లో ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తినివ్వండి. దుష్టుని ఎర్రకను పడకుండా కాపాడి వాళ్ళు వెళ్ళు వచ్చి మనలో కృపాక్షేమములు తోడుగా ఉంచి నడిపించమని నాయన. నీ బిడ్డల యొక్క జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు నీ బిడ్డలను ప్రతిష్ఠించుకున్నావు. గొప్పగా ఇంక వాడుకొని మహిమ పొందమని కోరుతూ, నీ ప్రేమలో బిడ్డలు నడిపించమని కోరుతూ యేసయ్య దివ్యనామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. మిమ్మలను ఆశీర్వదించి మీ ఉద్దేశములన్నిటిని నెరవేర్చి అద్భుతమైనటువంటి అభిషేకంతో వాడుకొని మరల క్షేమంగా ఈ స్థలానికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్.